బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగింపుకు చేరుకుంటోంది. ఇక మిగిలింది 7గురే. అందులో అవినాష్ ఏకంగా మొదటి ఫైనలిస్ట్ గా ఎంపికయ్యాడు. వాస్తవానికి అవినాష్ ఫస్ట్ టాప్ ఫైనలిస్ట్ అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. అతను కూడా. ఎందుకంటే కర్ణాటక బ్యాచ్ తో పాటు ఇటు నబీల్, విష్ణుప్రియలు కూడా ఆ నలుగురినే టార్గెట్ చేశారు. అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, గౌతమ్ వీరినే టార్గెట్ చేస్తూ కూర్చున్నారు. గ్రూప్ గానే కాదు, ముందే హౌస్ లోకి వచ్చిన వారంతా కూడా గుంపుగా ఆడేశారు. అందుకే గెలవడం కష్టంగా మారింది. ప్రతి గేమ్ లోనూ కన్నడ బ్యాచ్ వారిని గెలవకుండా ఆటలో ముందుకు సాగనీయకుండా చేసింది. అయినా సరే అవినాష్, రోహిణిలు మాత్రం ఇక్కడ ఎరగదీశారని చెప్పాలి. రోహిణి, అవినాష్లు వచ్చాకే హౌస్ లో కాస్త సందడి పెరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి ముందు అంతా నిద్రపోయినట్లుగా ఉండేది. కేవలం గేమ్స్ సమయంలోనే కంటెస్టెంట్స్ అంతా యాక్టివ్ గా ఉండేవారు. మిగతా సమయంలో డల్ గా ఉండేవారు. దీంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. ఇక బిగ్ బాస్ పని అయిపోయినట్లే అనుకున్న సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను ప్రవేశపెట్టింది బిగ్ బాస్ టీం. అయితే వైల్డ్ కార్డ్స్ లో అంతా పాత వాళ్లే కావడంతో ముక్కు విరిచారంతా. కానీ అవినాష్, రోహిణి, టేస్టీ తేజలు బిగ్ బాస్ టీంలో కామెడీ చేసి ఆటనే మార్చేశారు. అంతేకాదు 2 క్లాన్లుగా విభజించి ఆడించిన తీరు కూడా పర్వాలేదనిపించింది. అయితే మొదటి నుంచి కూడా అవినాష్, రోహిణిల మీద హౌస్ లోని వారికి చిన్న చూపు ఉండేది. వీళ్ళు కామెడీ పీస్లు అన్నట్లుగానే చూసేవారు. అందుకే వారి ఆలోచనను మార్చేందుకు అవినాష్ కు కాస్త ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చింది బిగ్ బాస్ టీం. కామెడీ తక్కువైన ప్రతిసారి అవినాష్ ను, రోహిణిని ముందుంచి ఏదో స్కిట్ చేయించడం మొదలు పెట్టారు. ఇక నాగార్జున శనివారం, ఆదివారం షోలో కూడా ఎక్కువగా అవినాష్ తోనే మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం. అవినాష్ తో ఏదో కామెడీ డిస్కషన్ పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే గేమ్ లో కామెడీని పెంచాలి. పూర్తిగా సీరియస్ గా మారిపోయిందనే విమర్శలు వినిపించడం మొదలు పెట్టాయి. ఎందుకంటే నిఖిల్, యష్మి, పృథ్వీ, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్ వీరంతా కూడా సీరియస్ గానే ఉంటారు. కేవలం ఏదైనా టాస్క్ ఇస్తేనే మాట్లాడుతుంటారు. కానీ అవినాష్, రోహిణిలు మాత్రం కామెడీలోనే కాదు, తాము ఆటలోనూ తోపులమైన నిరూపించారు. చివరి హౌస్ చీఫ్ గా రోహిణి గెలుచుకున్న తీరైతే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. కాలు సరిగ్గా లేకున్నా కూడా ఒక కాలుతో కొండను దాదాపుగా గంటల సేపు బ్యాలెన్స్ చేసింది. పృథ్వీనే గెలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ రోహిణి మాత్రం ప్రాణం పోయినా వదిలిపెట్టినట్టుగా ఆడింది. ఫైనల్ గా మెగా చీఫ్ అయ్యి తన సత్తా నిరూపించుకుంది. ముందు వరకు లావుంది, ఈమెకు టాస్క్ ఆడడం రాదని విష్ణుప్రియ కూడా కామెంట్ చేసేసింది. కానీ ఆమె మాత్రం ఏ రోజు సరిగ్గా ఆడలేదు. కానీ రోహిణి మీద మాత్రం కామెంట్స్ చేసి మోరల్ గా ఆమెను కుంగిపోయేలా చేసేసింది. అలా కామెడీ పీస్ అనుకున్న వారికి షాక్ ఇస్తూ తాను ఆటలో తోపని నిరూపించుకుంది రోహిణి. ఇక అవినాష్ సైతం ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టలేదు. అయితే ఎక్కడో విషయం గమనించాలి. నబీల్, ప్రేరణలు ఇద్దరు కూడా అవినాష్ ని ప్రత్యర్థిగా ఎంచుకున్నారు. ఎందుకంటే చిన్న చూపు చూసి. ఎందుకంటే అతనికి ఆడటం రాదు అనుకున్నారు. నబీల్ కాస్త ముందుకెళ్లి నోరు కూడా జారేశాడు. అవినాష్ బ్రెయిన్ పెద్దగా వాడలేడు, ఇంగ్లీష్ మాటలొస్తే కన్ఫ్యూజ్ అవుతాడు, మనం ఈజీగా అవినాష్ మీద గెలవచ్చని అతిగా మాట్లాడేశాడు. కానీ తీరా సూడోకు గేమ్ ఇస్తే నబీల్ తెలిపోయాడు. చిన్న పజిల్ను కూడా పూర్తి చేయలేదు. ఆ గేమ్ లో అవినాష్ గెలిచాడు. అయితే అప్పుడు కూడా నబీల్ దారుణమైన మాట అన్నాడు. అవినాష్ ఆడలేడు అన్నట్టుగా చూస్తూ ఎవరైనా హెల్ప్ చేశారా, తేజ నువ్వేమైనా వెనుక నుంచి హెల్ప్ చేశావా అని అవినాష్ ను తక్కువ చేసి మాట్లాడాడు. అది వినగానే అవినాష్ హట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత గేమ్స్ లో కూడా గెలిచి ఏకంగా మొట్టమొదటి టాప్ ఫైనల్ అయ్యాడు. అయితే వాస్తవానికి నబీల్ తనకు వచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను వాడాడు. అది మాత్రం ఒప్పుకోవాలి. అవినాష్ కోసం వాడి సేవ్ చేశాడు. అందుకే నబీల్ కాస్త దూకుడిగా నోరు జారినా కూడా కృతజ్ఞత చూపించాడు అవినాష్. హౌస్ లో దమ్మున్న ఆటగాడిగా నబీల్ నే ఉంచాడు అవినాష్. అలా కింద మీద పడుతూ ముందుకు సాగాడు అవినాష్. నబీల్ లేకుంటే హౌస్ బయటకు వచ్చేసేవాడే. కానీ అవినాష్ ను సేవ్ చేశాడు. అలా సేవ్ చేయడంతో ఇప్పుడు ఏకంగా ఫస్ట్ ఫైనలిస్ట్ గా కూడా ఎంపికై రికార్డు బ్రేక్ చేశాడు. సీజన్ 8 లో మొట్టమొదటి ఫైనలిస్ట్ గా అవినాష్ రికార్డు క్రియేట్ చేశాడు. ఎందుకంటే గతంలో ఫైనల్ కు చేరలేకపోయాడు అవినాష్. కానీ గత సీజన్ లో అమ్మ రాజశేఖర్ తో కలిసి పండించిన కామెడీకి ఫిదా అయిన బిగ్ బాస్ టీం ఈసారి కూడా హౌస్ లో హుషారు తీసుకొచ్చేందుకు అవినాష్ ను వాడుకుంటోంది. నాగార్జున సైతం మొత్తం షోలో ఎక్కువ సార్లు అవినాష్ పేరే పలుకుతూ ఉంటారు. అంటే కామెడీకి అతను తప్పితే మరొకరు లేరనేది వాస్తవం. కానీ కామెడీలోనే కాదు, ఇటు ఆటలో కూడా రోహిణి, అవినాష్లు అదరగొడుతున్నారు. ఆటలోనూ ముందుకు సాగి టాప్ 5 లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్రకారం గౌతమ్ అయితే టాప్ లోకి వచ్చాడు. ఇక్కడ ఇదే మ్యాజిక్. గౌతమ్ టాప్ లోకి రావడానికి గల కారణం సోలోగా ఆడటం. కర్ణాటక బ్యాచ్ ని ఢీ కొడుతూ ఉన్నాడు. పదే పదే గ్రూప్ గేమ్ అని కన్నడ బ్యాచ్ ని ఏకిపారేస్తూ ఉన్నాడు. పృథ్వీ, యష్మి, నబీల్, ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియలది గ్రూప్ గేమ్ అని పలుమార్లు ఎక్స్పోజ్ కూడా చేశాడు గౌతమ్. రుజువులతో సహా బయట పెట్టాడు. వారిని నామినేషన్ లో కూడా ఢీ కొట్టడం ఇక్కడ బాగా అతనికి కలిసి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బయట గౌతమ్ కు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నామినేషన్ సమయంలో పంచితో పాటు జనసేన జెండా రంగులోని టవల్ ను తలకు చుట్టుకొని హంగామా చేస్తూ ఉంటాడు గౌతమ్. అయితే టాప్ 5 లోకి ఎవరు వస్తారు? ఇప్పటి వరకు కమెడియన్లుగా మాత్రమే అందరూ రోహిణి, అవినాష్ ను చూశారు. కానీ వాళ్ళు కామెడీతోనే కాదు, ఆటతోనూ ఆకట్టుకున్నారు. ఇక మిగతా టాప్ 5 లో ఎవరుంటారంటే మాత్రం టాప్ లో గౌతమ్ ఉన్నాడు. ఇక ఫ్యామిలీ మెన్ గా ఉన్న నిఖిల్ టాప్ 2 లో ఉంటాడు అనలో సందేహమే లేదు. ఇద్దరు ఫైనలిస్టులుగా గౌతమ్, నిఖిల్ ఉంటారు. నిఖిల్
చాలా కన్నింగ్ గేమ్ ఆడుకుంటూ బయటపడకుండా వస్తున్నాడు. తన గ్రూప్ ను తానే మెయింటైన్ చేస్తున్నా బయట కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే అతని తల్లి హౌస్ లోకి వచ్చినప్పుడు కూడా గౌతమ్ ను నామినేట్ చేసే సమయంలో ఇతరుల కారణాలు చెప్పొద్దు, అతనితో ఏమి పెట్టుకోవద్దు, యష్మిని దూరం పెట్టు, గ్రూప్ నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్ గేమ్ ఆడమని చెప్పారు. కానీ నిఖిల్ మాత్రం చివరి వరకు పృథ్వీని సపోర్ట్ చేశాడు. గ్రూప్ నుంచి బయటకే రాలేదు. కానీ కోపాన్ని అణుచుకోవడంతో పాటు చాలాసార్లు నిజాయితీగా ఆడాడు. అదే ఆడియన్స్ కి నచ్చింది. మొదట్లో లో ట్రాక్ చిరాకు పెట్టినా కూడా సోనియా ఎలిమినేట్ అయ్యాక ఆటలో పడ్డాడు. అంతేకాదు యష్మి తనకు దగ్గర అవడానికి ట్రై చేసినప్పుడు టెంప్ట్ అయ్యాడు. ఎందుకో గాని వెనకడిగేసేశాడు. అదే ఇక్కడ నిఖిల్ కి కలిసి వచ్చింది. ఇక టాప్ 3 ప్లేస్ ఎవరిది అని మనం చెప్పలేం. కానీ ముక్కు అవినాష్ అనుకుందాం. అతని కామెడీతో పాటు ఆటతోనూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఇప్పటికే ఫైనలిస్ట్ గా ఎంపికయ్యాడు. మరి అవినాష్ తర్వాత రోహిణి ఉంటుందా, ప్రేరణ ఉంటుందనేది కూడా ఓటింగ్ ద్వారానే తెలుస్తుంది. హౌస్ చివరి మెగా చీఫ్ టాస్క్ తర్వాత ఆడియన్స్ లో రోహిణికి చాలా క్రేజ్ పెరిగింది. మంచి కామెడీ టైమింగే కాదు, కసిగా ఆడటం, నిజాయితీగా ఉండడం రోహిణికి బాగా కలిసి వచ్చింది. జనం అయితే తెగ ఓట్లేస్తున్నారు. కాబట్టి ఇక్కడ 3వ ప్లేస్ కానీ 4వ ప్లేస్ కానీ రోహిణి లాక్ చేస్తుందా అనేది కూడా చెప్పలేం. ఇక నబీల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందరూ టాప్ 2లో ఉంటారని అనుకున్నారు. హౌస్ లోకి వచ్చిన కొత్తలో కసిగా ఆడాడు, పద్ధతిగా ముందుకు సాగాడు. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారో అప్పుడే మనోడు డిఫెన్స్ లో పడ్డాడు. ఎంతసేపటికి కన్నడ బ్యాచ్ తో ఉండడమే కాదు, వారితో కలిసి కన్నింగ్ గేమ్ ఆడి తెలుగు ప్రేక్షకులకు కాస్త దూరం అయ్యాడు. కన్నింగ్ గేమ్, ఫౌల్ గేమ్ ఆటంలో పృథ్వీ టాప్. ఇదే విషయాన్ని ఆయన ఒప్పుకున్నాడు కూడా. అది మీరు ఫౌల్ అనొచ్చు, నేను దాన్ని స్ట్రాటజీ అంటాను, నాకు నచ్చినట్లు ఆడతానని చెప్తుంటాడు. అలాంటి పృథ్వీని వెనకేసుకొచ్చి టాప్ లో ఉండాల్సిన నబీల్ 5వ స్థానంలోకి పడిపోయాడు. కొన్నిసార్లు నబీల్ గేమ్ ను చూసి బయట నుంచి వెళ్లిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అతని మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఎందుకో భయపడి వెనకడిగేశాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అతని కొంప ముంచింది. తానే తెలివిగల వాడిననే గర్వం కూడా అతని దెబ్బతీసింది. నామినేషన్ సమయంలో ఓవర్ యాక్షన్ కూడా నబీల్ కు చెడుగా మారిందని చెప్పొచ్చు. ఇక విష్ణుప్రియ హౌస్ లో ఇన్ని రోజులు అసలు ఎలా ఉందనేది అందరికీ అర్థం కాని ప్రశ్న. మొత్తానికి విష్ణుప్రియకి అయితే బయట నుంచి ఫాలోయింగ్ ఉంది. అదే కాపాడిందేమో. లేదంటే ఓ గేమ్ ఆడలేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, మెదడు అసలే వాడనని తనే చెప్పేసింది. కేవలం పృథ్వీని కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవడం మాత్రమే చేసేది. ఆమె తండ్రికి కూడా పరోక్షంగా హెచ్చరించినా కూడా మారలేదు. కొన్నిసార్లు నైట్ వీడియోలతో పృథ్వీతో ఆమె ఉండే తీరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు చిరాకు కలిగించింది. తనకు ఉన్న కాస్త ఫాలోయింగ్ తో విష్ణుప్రియ లాక్కొచ్చింది. ఓవైపు పృథ్వీ తనకు ప్రేమ లేదు, స్నేహమే అని చెప్పినా కూడా ఆమె అతను వెంట పడింది. బహుశా లవ్ ట్రాక్ నడిపిస్తే టాప్ వరకు చేరుకుంటాననుకుందేమో. ఇక ప్రేరణ మరీ చెత్తగా ఆడలేదు, అలానే మరీ గొప్పగా ఆడలేదు. ఒకానొక టైంలో నంబర్ 1 ప్లేస్ లో ప్రేరణ కూడా ఉంటుందని అన్నారు. కానీ ఉండే కొంది ఆమె గేమ్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. ఇక ఆమె క్లాన్ లోనే ఉన్నా కూడా తనదైన సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చింది. రోహిణి తనకు సాయం చేసినందుకు ఆ కృతజ్ఞత కూడా చూపించింది. అదే ఆమెను చివరి వారం వరకు తీసుకొచ్చింది. మొత్తానికి టాప్ 5 లిస్ట్ 1 చూస్తే టాప్ 2లో గౌతమ్, నిఖిల్, ఇది ఫిక్స్. 3, 4, 5లో అవినాష్, నబీల్, రోహిణి. ఇక టాప్ ఫైనలిస్ట్ లో లిస్ట్ 2 చూస్తే ఇక్కడ లిస్ట్ 2 అంటే పాత కంటెస్టెంట్స్ కాబట్టి వారిని కానీ బయటకు పంపించేస్తే ఇక్కడ మళ్ళీ ఆర్డర్ మారిపోతుంది. యథావిధిగా టాప్ 2లో గౌతమ్, నిఖిల్ ఖచ్చితంగా ఉంటారని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ పోటీ తెలుగు, కన్నడ ఉంది కాబట్టి. ఇక థర్డ్ ప్లేస్ ని ఫీమేల్ కంటెస్టెంట్ కి ఇచ్చినా ఇవ్వచ్చు. నబీల్, అవినాష్లు 4, 5లు పంచుకుంటారు. విష్ణుప్రియ మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తుంది అనడంలో సందేహమే లేదు. మరి బయటకు వచ్చే మరో కంటెస్టెంట్ ప్రేరణనా, రోహిణినా? వీరిద్దరిలోనే ఉంది. మొత్తానికి అసలు మధ్యలోనే వెళ్ళిపోతారు అనుకున్న అవినాష్, రోహిణిలు టాప్ లోకి రావడం ఈ సీజన్ లోనే కొత్త విషయం అని చెప్పొచ్చు. మరి టాప్ ఫైనలిస్ట్ లిస్ట్ ఏమిటి, అలాగే విన్నర్ ఎవరు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.